దేవదూత వాయిస్ అది కాదా? సమూయేలు వాయిసా? సమూయేలు వాయిస్ కూడా కాదా? మరి రెండో రోజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలా? అలా భయంకరంగా చాలా భయపెట్టేలాగా ఎవర్రా అరిసేది? అమ్మో, రే సాతాను పేరు చెప్పగానే వచ్చేసాడు రా. ఎక్కడున్నాడు రా? ఆంటీ వాళ్ళు వెనకాల ఉన్నాడా? అదిగో అదిగో అటు వస్తున్నారు చూడండి వెనకాల నుంచి. రే నాకు అర్థమైందిరా, ఈయన్నే కదా, ఈయన్నే నా వెనకాల నుంచి కొట్టింది ఈయన్నేరా కాదా? మరి ఈయన్నా? రే ఇద్దరు కాదురా, ఎవరు నిజంగానే కొట్టారా? జాన్ అన్న కొట్టాడా? నా పేరే జాన్ అన్న. అమ్మో, నాకే జయం. జియోనా? రే ఎవరు ఫ్రెండ్ రా వీడు? తమ్ముడు నీ పేరేంటమ్మా? నా పేరు లూసిఫర్. లూసిఫరా? లూసిఫర్ అనే పేరు ఎవరైనా పెట్టుకుంటారా? లూసిఫర్ అనే పేరు ఎవరిది? పెద్ద గొప్ప పేరు. గొప్ప పేరా? గొప్ప పేరా? ఎవరా? అయినా నువ్వు లూసిఫర్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు? నా పేరే లూసిఫర్. అయితే రే వీడు సండే స్కూల్ స్టూడెంట్ కాదురా, వీడు ఖచ్చితంగా సాతాన్. నువ్వు ఎందుకు వచ్చావు మా వీబీఎస్కి? వీళ్ళంతా నా పిల్లలే. నీ పిల్లలు కాదు సాతాను, వీళ్ళందరూ యేసయ్య పిల్లలు. వర్షం కురిపించా. అవునా? వర్షానికి భయపడ్డామా? కరెంట్ ఆపేశా. కరెంట్ ఆపేశారంట, భయపడ్డామా? సాతాను, మా పిల్లలు ఒక పాట నేర్చుకున్నారు, మేము దేనికి భయపడాం? పాడండి పిల్లలు. వద్దా? ఆపమని చెప్పా. రే సాతానికి భయం వేస్తుందిరా. అన్నా ఇవన్నీ ఇంక చాలు. సరే సరే. సాతాను ఇవన్నీ అన్నీ ఉత్త మాటలే. ఉత్త మాటలా? మరి చీకటి వచ్చినప్పుడు ఎందుకు అరిశారు? చీకటి వచ్చినప్పుడు అరిశారా? ఎవరు అరిశారా చీకటి వచ్చినప్పుడు? నాకైతే ఈ అన్న కనబడలా. ఏ అన్నా? చరణన్న ఎక్కడికి వెళ్ళిపోయావు? మా ఫ్రెండే. మీ ఫ్రెండేనా? ఇందాక స్టేజ్ మీద వేసాడుగా. అవునా? నల్లగా నిగనిగలాడిపోతున్నాడు. నువ్వు చేసే తప్పుల్ని చెప్పాడు సాతాను. హలో, అందరికి భయమే నేనంటే ఇక్కడ. అవునా? కాదు, మా పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు. అన్నీ ఉత్త మాటలే. అవునా పిల్లలు? ఎంతమంది సాతానికి భయపడట్లా? అదిగో నువ్వంటే ఎవ్వరికి భయం లేదు సాతాను. అందరికి భయమే. అదిగో మేము దేవునికి మాత్రమే భయపడతాం, అంతే కదా? ఎవరికి మాత్రమే భయపడతాం చెప్పండి? మనం ఎవరైనా సాతానికి భయపడతామా? అదిగో అన్నయ్య, అంతా అబద్ధం. ఎందుకని? ఈ లోకం నాదే. కాదంటున్నారు. నువ్వెలా నీ లోకం నీదంటున్నావు? వీళ్ళెవరికి దేవుని భయం లేదు. దేవుని భయం గురించే మేము ఈ 4 రోజులు నేర్చుకున్నాం, నీకు తెలుసా? అవునా? అయితే ఏం నేర్చుకున్నారు చెప్పమను. ఒక లెగ్స్ చెప్పండి పిల్లలు. మనం మొదటి రోజు దేవుని భయం కలిగి ఉన్న ఒక వ్యక్తి గురించి నేర్చుకున్నాం కదా, ఎవరైనా? ఈ చెల్లి ఎవర్రా?
వందనాలు చెల్లి. అన్నయ్య ఆ, భలే సంతోషంగా ఉంది అన్నయ్య. అవునా? కానీ ఆ, పక్కన ఈడు చూడు ఎక్కడ ఉన్న అట్లా ఉన్నాడు. ఆ, ఏయ్ ఏంటి చెప్పు. ఆ, ఈ పిల్ల ఎప్పుడో వస్తుంది. అన్నయ్య చెప్పు చెల్లి. ఈ సైతాన్ గాడు ఆ, ఎప్పుడు వస్తాడు, ఆ, మళ్ళందరినీ ఇబ్బంది పెడతాడు. ఆ, ఆ అవునవును. ఇందాక ఆ, కరెంటు పోయిందా, ఆ, ఈడే మెయిన్ ఆపేశాడు. అవునా? నేనే ప్లాన్ ఇచ్చా. అవునా? ఆ, అయినా సరే మా పిల్లలు భయపడకుండా. అరే మాకేం భయం లేదా, పెద్ద ఏదో మెయిన్ ఆపేస్తే మేము భయపడతాం ఏంటి ఛ, అన్నయ్య. చెప్పు పాపా. 4 రోజులు ఆ, భలే సంతోషంగా ఉంది అన్నయ్య. అవునా? హ్యాపీగా ఆ, జాలీగా ఆ, దేవుని భయం గురించి నేర్చుకున్నామన్నయ్య. అవునా? అన్నయ్య ఆ, వీడు సాతాన్ గాడు ఆ, ఎన్ని పనులు చేద్దాం అనుకున్నాడు, ఆ, దేవుడు నామానికే ఘనత తెచ్చుకున్నాడు అన్నయ్య. అవును పాపా. అన్నయ్య ఆ, సాతాన్ని పో అని చెప్పు. ఆ, సాతానా పో అందాం అలా అందరం. కాదు, యేసు నామములో యేసు నామములో చెప్పండి. సాతానా ఏ- ఆ, పో. పో. ఆ. అన్నయ్య ఆ, వెళ్ళిపోయాడు అన్నయ్య. వెరీ గుడ్. అందరు క్లాప్స్ కొట్టండి. అన్నయ్య హీ. సూపర్ ఉంది కదన్నయ్య. ఆ, వెళ్ళిపోయాడు అన్నయ్య. ఆ, ఇవన్నీ కూడా సాతాను ఫ్రెండే. అవునా? ఇందాక స్కిట్ కూడా వేసాడు అన్నయ్య. అవునా? కుర్చీ తన్నేసి వెళ్ళిపోయాడు అన్నయ్య. ఆ, బ్యాడ్ బాయ్. సాతాన్ ఎలా చేస్తాడో చెప్పాడంట పాప. అవునా? ఆ, సాతాను కాదు అన్నయ్య. ఆ, కాదు, అవునా? ఏసై బిడ్డే. అన్నయ్య ఆ, భలే సంతోషంగా ఉంది అన్నయ్య. అవునా పాప? ఏం నేర్చుకున్నావు మొదటి రోజు? అన్నయ్య మంచి మంచి పాటలు, ఆ, మిషనరీ స్టోరీస్, ఆ, డివోషన్ క్లాసెస్, వెరీ గుడ్. భలే మంచిగా స్నాక్స్ కూడా ఇచ్చారన్నయ్య. అవునా? ఆ, అన్ని బాగా నచ్చినాయా? బాగా జరిగినాయి, ఆ, సూపర్ జరిగినాయి అన్నయ్య. నాకైతే ఈ సంవత్సరం భలే సంతోషంగా ఉంది. నాకు కూడా పాప. పిల్లలు మీకెలా ఉంది? ఎంత సంతోషంగా ఉంది? హ్యాపీ అన్నయ్య. చాలా సంతోషంగా ఉందంట పాప పిల్లలకు కూడా. అన్నయ్య ఆ, మరి ఆ. ఎవరికన్నా కంటత వాక్యం వచ్చాం అడుగు. ఎవరైనా మొదటి రోజు కంటత వాక్యం చెప్తారా? ఆ, ఒక పాప చెయ్యెత్తింది పాప. చెప్పు. స్టాండప్. అన్నయ్య సూపర్, వెరీ గుడ్. సిట్ డౌన్. చప్పట్లు కొట్టరా అన్నయ్య. భలే చెప్పింది అన్నయ్య. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును అన్నయ్య. భలే ధైర్యం అన్నయ్య నాకు. అవునా? ఆ అన్నయ్య పాప. ఏంటి జుట్టు మీద చేయి బాగా మర్యాద ఉండదు. నీ జుట్టు ముందుకు పడిపోతుంది పాప. అంతే, అది స్టైలు. అవునా? మరి వాళ్ళకి కూడా చూడు. అవునా? ఎంత ఎట్లా వేసుకొచ్చారు. నిన్ను చూడగానే వాళ్ళు కూడా వెనకేసుకుంటున్నారు పాప. అన్నయ్య ఆ, వాళ్ళు ఆ, ఏసై కోసం రాలా. అవునా? అంతా ఆ, హెయిర్ స్టైళ్ళు ఆ, మనుషులకు కనబడాలని. అయ్యో అవునా? అయ్యో అవునా పిల్లలు? కాదంట పాప. అవునా? ఆ, అన్నయ్య మా తాతయ్య వస్తాడంట, ఆ, ఒకసారి మాట్లాడు. అవునా? నేను ఇప్పుడే వెళ్ళొస్తా ఉండు. వెరీ గుడ్ పాప. ఓకే. సాతాన్ని మనం భలే వెళ్ళగొట్టాం కదా. యేసయ్య నామం చెప్పగానే ఎవరు వెళ్ళిపోయారు? వెళ్ళిపోయాడు. వెంటనే మన సండే స్కూల్ పాప వచ్చి ఏం చెప్పింది? చక్కగా బాగా జరిగింది. యేసయ్య నామంలో కరెంటు పోయినా మనం భయపడలా, వాన వచ్చి ఆటంకంగా మారినా మనం భయపడలా. యేసయ్య మనకి తోడుగున్నారు కాబట్టి మనం ఎప్పుడు భయపడాం. దేవుని భయం గురించి మనం నేర్చుకున్నాం కదా. చక్కగా కంటత వాక్యాలు అందరు నేర్చుకున్నారా? కథలు అందరికి గుర్తున్నాయా? ఈ 4 డేసే కాదు, ప్రతిరోజు ప్రతి ఈవినింగ్ మనం సండే స్కూల్కి కూడా రావాలి. తాతయ్య వందనాలు. వందనాలు తాతయ్య.
వందనాలు పిల్లలు. వందనాలు వందనాలు తాతయ్య. ఫైనల్ డే మీటింగ్ నువ్వు కూడా వచ్చావా? వందనాలు. వందనాలు చెప్పండి తాతయ్యకి. అది ముసలోండి కదా, చేదస్తం ఎక్కువ. ఆ, వందనాలు. తాతయ్యకి వినపడలేదంట్రా, ఒకసారి గట్టిగా చెప్పండి రా. వందనాలు చెప్పారు తాతయ్య. పళ్ళు ఓడిపోయినాయి అయ్యా. కల్లా తాత పల్లా? పళ్ళు. పళ్ళు ఊడిపోయినాయా? అందరు బాగున్నారా? ఆ, ఇందాక ఆ, మా పాప వచ్చింది కదా, ఆ, అవును తాతయ్య. మనవరాలు. ఆ, ఆ, మంచి పాప. ఆ. ఇంట్లో బాగుండిద్దా తాతయ్య? భలే ఉంటుంది, ఆ, మంచిది. మీకు చెప్పిన పనులన్నీ చేస్తా తాతయ్య. అన్నీ చేస్తుంది పనులు. ఆ, కాకపోతే ఆ. నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వదు. అవునా? నీళ్ళు ఇవ్వదా? అన్ని పనులు చేసిద్దా? అన్ని పనులు చేస్తుంది. ఏమేం పనులు చేసి తాతయ్య? దోల పనులన్నీ చేస్తుంది. అవునా? దోల పనులు కూడా పనులేనా తాతయ్య? మా పిల్లోడు ఒకడు ఉన్నాడు, ఆ, ఆడి పేరు తెలుసా? తెలీదు తాతయ్య. ఆడే ఇందాక ల్యాప్టాప్ పట్టుకొని షో చేశాడు చూడు. అవునా? సాల్మనా? ఆ, వాడు కూడా మీ మనవుడేనా? పెద్ద నట ఆస్కార్ ఆడు. అవునా? చర్చి కని వస్తాడా? ఆ, అబ్బే, బాగా చదువుకున్నట్టున్నాడు తాతయ్య. ల్యాప్టాప్ ముందేసుకుని ఆగాన్ని అబద్ధాలయ్యా బాబా. మరి ల్యాప్టాప్లో ఏం చేస్తాడు తాతయ్య? ఏమీ లేదు. ఆ, ఆడేంటి అరుతున్నాడు మొన్నగాడు? అయ్యా, ఆ, సండే స్కూల్కి వస్తున్నారా? వస్తానా తాతయ్య. వాళ్ళు వచ్చేది దేనికి అనుకుంటున్నావు? ఆ, స్నాక్స్ కోసమే. అవునా? లేదు తాతయ్య, క్లాసులో కూడా కనిపించారు. ఎక్కడయ్యా బాబు, ఆ, పొద్దున్నే లేచేది ఆ, స్నాక్స్ కోసం వచ్చేది అంతే. అవునా? అదేం తాతయ్య? వాళ్ళని నిద్ర ఏం లేపుతున్నా తెలుసా నేను? ఆ, నిద్ర లేకండ్రా నాయనా అంటున్నా. అవునా? ఆ, నిద్ర లేకండ్రా, ఆ, స్నాక్స్ ఎత్తారు పోండ్రా నాయనా అని చెప్పా. మరి నువ్వు ఏది చెప్తే వాళ్ళు అదే నేర్చుకుంటున్నారు తాతయ్య. ఆ, ఎందుకు తాతయ్య నువ్వు వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నావు? ఏం చేస్తాం మరి? మరి మీ మనవరాల్ని మీ మనవడిని మార్చేది నువ్వే కదా తాతయ్య. ఏమో, మేము కూడా చర్చికి వెళ్తాం కానీ ఆ, సరిగ్గా ఉండం. అవునా? అలా ఉండకూడదు కదా తాతయ్య. అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందా? మరి ఏంటి, మరి ఏసై దగ్గరికి వచ్చి నువ్వు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేనా? ఆ, కనీసం ఒక 60-70 అవుతున్నాయి. అమ్మో బాబోయ్, 60 సంవత్సరాలు ఏసీలోకి వచ్చేసావా? అవును. తాతయ్య, ఆ, తాతయ్య, మా తాతయ్య అన్నయ్య. అవునా? భలే మాట్లాడుతున్నారు పాప. నీ మీద కంప్లైంట్స్ కూడా చెప్పారు తెలుసా? అవునా? మంచినీళ్ళు కూడా ఇవ్వవంటగా. లేదు, మా తాతయ్య కూడా అంతే ఇంట్లో. అవునా? ఆ, నీకు కూడా ఏమివ్వరా? అయ్యా, ఆ, నా మీదే చెప్తుంది సాడీలే పిల్ల. ఏంటి అసలు? తాతయ్య, ఆ, ఏంటి అబద్ధాలు చెప్తావు? నువ్వేగా చుట్ట తాగుతావు. చుట్ట తాగుతాడా? అయ్యా, నేను తాగను. నిజమేనా పాప? తాతయ్యకి సిగ్గేస్తుందన్నయ్య. అవునా? అన్నీ చెప్పేస్తున్నాను కదా, ఆ, కొంచెం ఏసీ మాటలు చెప్పి మార్చన్నయ్య. ఓకే ఆ, తాతయ్య. మనము సిగరెట్లు ఇలాంటి వ్యసనాలకి మనం దూరంగా ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తాం తాతయ్య. అదేం కాదయ్యా, ఆ, అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందే మనల్ని నరకానికి తీసుకెళ్ళి తాతయ్య. నేను చెప్పానన్నయ్య, నా మాటే వినట్లేదు. అవునా పాప? అవును, మీ మనవరాలు చెప్పినా కూడా నువ్వు వినాలి కదా తాతయ్య. మా తమ్ముడు కూడా ఉన్నానండి ఆ ఇంట్లో. ఆ, వాడు ఆ. నేర్చుకుంటాడు. ఆ. తాతయ్య ఆ. అలా చేయకు అని చెప్పా. మంచి మాటలు చెప్పా పాప. అయ్యో, ఏంటి తాతయ్య, మరి మీ మనవడు కూడా నిన్ను చూసి అదే నేర్చుకుంటాడు కదా తాతయ్య. అది కాదు, ఆ, ఏం చేస్తాం, బానిసలం అయిపోయాం. మరి ఆ బానిసత్వం నుంచి ఎలాగా విడుదలిస్తాడో ఏసై దగ్గర మరి నువ్వు నేర్చుకోవచ్చు కదా తాతయ్య. నేర్చుకుందాం అంటే చర్చికి కూడా వెళ్ళలేకపోతున్నా. అవునా? అయ్యో, ఎందుకని వెళ్ళలేకపోతున్నావు? అన్నయ్య, ఆ, నేను చాలా సార్లు చెప్పానన్నయ్య, ఏమని చెప్పావు పాప? చర్చికి రమ్మని, ఆ, పాస్టర్ గారు చెప్పే మాటలు వినమని. ఆ, అయినా సరే ఆ. ఆ సుట్ట పట్టుకొని ఆ. రోడ్డు ఎమ్మడి కూర్చుంటాడన్నయ్య.
అవునా తాతయ్య? ఆ, అలా కూర్చోకూడదు తాతయ్య. పిల్లలతో పాటు నువ్వు కూడా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడే మన పాపాలంటే ఏంటో సేవకుల ద్వారా దేవుడు మన ప్రతి ఆదివారం దర్శిస్తాడు. ఆయన మనతో మాట్లాడినప్పుడే మన పాపాలు మనకు అర్థమవుతాయి. మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఎలా ఉంటే మనం నరకానికి వెళ్ళిపోతాం, ఎలా ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం అనేది సేవకులు మనకు బోధిస్తారు తాతయ్య. సరే నువ్వు అయ్యా. రోడ్డు మీద చుట్ట తాగుతూ ఉంటే నీకు ఎవరు చెప్తారు తాతయ్య? సరే అయ్యా, ఇంకెళ్తాను. ఓకే, ఈరోజు అనియా అనియా ఆ, అందరికి అలాగే చెప్తాడు అనియా. ఆ, పాస్ట్ గారికి కూడా అలాగే చెప్తాడు. అవునా? కాసేపు అలా వింటాడా? ఆ, పాస్ట్ గారు రోజు మంచి మాటలు చెప్తారు, ఆ, అయినా సరే ఆ. ఇలాగే చేస్తాడని. అలా చేయకూడదు తాతయ్య. మనం రాకడ దినాల్లో ఉన్నాం. ఇలా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, వ్యసనాలతో ఉంటే మనం ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోతాం అన్నయ్య. అయ్యా, ఆ, నిజంగా నమ్ముకుంటానయ్యా. ఖచ్చితంగా నమ్ముకోవాలి తాతయ్య. నా కోసం ప్రార్థన చెయ్యయ్యా. ఖచ్చితంగా తాతయ్య. అనియా ఆ, దేవుడు ఆ. ఇంత ఆయుష్ ఇస్తున్నాడు కదా, ఆ, అయినా సరే ఆ. దేవుడు ఎందుకు ఆయుష్ ఇస్తాడు చెప్పు మన పాపాలు మనం ఏ రోజన్నా ఒప్పుకుంటామనే మనకు ఆయన కృపతో కదా. ఒక దినాన్ని నాకు ఇస్తాడు. సండే స్కూల్లో చెప్పింది అక్క, ఆ, గ్రేస్ అక్క. ఆ, అయినా నేను చెప్పా మా తాతయ్యకి, ఆ, అయినా సరే మా అమ్మ తాతయ్య ఆ. సాయంత్రం సీరియల్ వచ్చిందంటే సరే ఇద్దరు వెళ్ళిపోతారు, ఆడ కూర్చుంటారు. అయ్యా, ఏంటి తాతయ్య? అయ్యా, ఆ, అవన్నీ ఆ. బలహీనతలయ్యా. ఆ బలహీనతను జయించాలంటే నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకొని వాక్యం చదవాలి తాతయ్య. టీవీ ముందు ఉంటే మనం పాడైపోతాం తాతయ్య. అయ్యా అనియా, ఆ, మరి మా తాతయ్య కోసం ప్రార్థన చేద్దామా? ఆ, ప్రార్థన చేద్దాం పాప. సరే ప్రార్థించి. ఆ, అందరం కళ్ళు మూసుకుందాం పిల్లలు. అందరం ప్రార్థన చేద్దాం. తాతయ్య మారాలని, తాతయ్య వ్యసనాల నుంచి బయటపడాలని అందరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి. యేసయ్య, మీ సిలువ రక్తములో నాయన ఈ తాతగారిని ప్రతి పాపం నుంచి మీరు విడిపించగలరు ప్రభా. మా ప్రతి బలహీనతల నుండి, మా ప్రతి వ్యసనాల నుండి మమ్మల్ని రక్షించగలిగిన ఏకైక రక్షకుడు నీవే ప్రభా. నాయన ఈ దినాన్న నీ బిడ్డకు పాప క్షమాపణ మీరు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం. నాయన ఈ రోజు నుంచి నాయన ప్రతి వ్యసనం నుండి, నాయన టీవీ బానిసత్వం నుంచి నీ బిడ్డను విడిపించి నాయన మీ రాజ్యంలో చేర్చుకోవడానికి, నాయన మీ సంఘానికి, మందిరానికి మీరు నడిపించమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే అయ్యా, వెళ్తున్నాను. బాయ్ తాతయ్య. అన్నయ్య, ఆ, మరి మా తాతయ్యకి మంచి మాటలు చెప్పావన్నయ్య. ఆ, అన్నయ్య, ఓకే పాప. నేను కూడా ఆ, మా తాతయ్యకి ఎదురు చెప్పనన్నయ్య. ఓకే పాప. అన్నయ్య, పెద్దవాళ్ళ మాట వింటానే, ఆ, సరేనా? సరే ఈ పాప. VBS లో ఆ, మంచి మంచి విషయాలు నేర్చుకున్నాను నేను. ఓకే. ఆ మదర్ తెరీసా గారు ఆ, అనేక మందికి సేవ చేశారన్నయ్య. అవును పాప. అవును, అక్క చెప్తుంటే విన్నా. ఆ, నేను కూడా ఆ, పరిచయం చేస్తానన్నయ్య, ఓకే పాప. సమయలు లాగా. ఆ, మళ్ళీ ఆ, మదర్ తెరీసా గారి లాగా, ఆ, నేను ఆ, విలియం కేరీ గారి లాగా, ఆ, మళ్ళీ గ్లాడీస్ గారి లాగా ఆ. పరిచయం చేస్తానన్నయ్య. వెరీ గుడ్ పాప. అన్నయ్య, ఆ, ఈ సంవత్సరం ఆ, నేను బాగా పరిచయం చేస్తానన్నయ్య. ఓకే పాప. అన్నయ్య, ఆ, మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయన్నయ్య. ఓకే పాప. సరే అన్నయ్య. సరే పాప. సాతాను ఆ, ఎన్నో తంత్రాలు అన్నయ్య. అవును పాప. అన్నయ్య, ఆ, ప్రతి ఒక్క కుటుంబంలో అన్నయ్య ఆ, వారి కోసం నువ్వే ప్రార్థన చేయాలన్నయ్య. అవును పాప. సరే అన్నయ్య. సరే పాప. బాయ్ 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 బాయ్. బాయ్ పిల్లలు. పిల్లలు అందరు బాయ్ చెప్పాలి. పిల్లలు, మిమ్మ క్వశ్చన్ అడిగినా, ఈ రోజు నుంచి దేవుని భయం కలిగి ఉంటారా? ఎంతమంది ఉంటారు? మీ చేయొద్దండి. అందరూ ఉంటారంట పాప. అయితే సంతోషం. ఓకే, వెరీ గుడ్. అన్నయ్య, ఎవరైనా ఆ, మమ్మీ డాడీ మాటిని పోతే ఉమ్. నీకు చెప్పమని చెప్పే. ఓకే ఓకే. ఓకే బాయ్. బాయ్ చెప్పండి పిల్లలు. ఓకే.
ఓకే, అందరూ పిల్లలు కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఆ చిన్న పాప కోసం, వాళ్ళ తాతయ్య కోసం, వాళ్ళ తమ్ముడు కోసం యేసయ్య వాళ్ళకి రక్షణ మారు మనసును దయచేయండి అయ్యా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, స్టార్ట్ చేయాలి, ప్రేయర్ స్టార్ట్ చేయాలి. కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు నాయన మీరు తోడుగా ఉండి సహాయం చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన.